ప్రేమగా మార్చుకున్న విజేతల నేస్తమై, విజేతల సామ్రాజ్యమై విజయ దుందుబిని మోగిస్తున్న విద్యార్థులను జ్ఞానవంతులుగా, శీలవంతులుగా తీర్చిదిద్దుతే ఏకైక లక్ష్యముగా ఏర్పరచుకుని ఎందరో జ్ఞాన సంజీవులకు జన్మస్థలమై విరాజులుతూ ఉన్నది మన విక్టరీ 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 హై స్కూల్. అందుకే నేడు కోడూరు పట్టణ మరియు పరిసర గ్రామాలలో ప్రతి ఒక్కరూ మా పిల్లలను విక్టరీలోనే చేర్పించాలని తలంచుచున్నారు. 24 సంవత్సరాలుగా కోడూరు విద్యార్థులకు విద్యాసేవ చేస్తున్న విక్టరీ తన 24వ వార్షికోత్సవం నిర్వహిస్తున్న ఈ శుభ సందర్భమున ఇక్కడకు ఆహ్వానించబడిన ముఖ్య అతిథులకు, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయుల మిత్రులకు, అశేష ప్రజానికానికి, మీడియా మిత్రులకు, వివిధ పాఠశాలల యాజమాన్యాలకు మరియు సభికులందరకు విక్టరీ హై స్కూల్ హృదయపూర్వక స్వాగత సుమాంజలి. నిండు చంద్రుని చల్లని కాంతిలో ఈ సభా ప్రాంగణంలో విక్టరీ హై స్కూల్ వార్షికోత్సవానికి విచ్చేసి ఆశీనులైన సభికులందరికీ విక్టరీ హై స్కూల్ వారి శతకోటి నమస్సుమాంజలి. ముందుగా శుభకరుడు, కళ్యాణకారి, సుప్రీం ఆల్మైటీ అథారిటీ అయిన శివ పరమాత్ముని, విఘ్న వినాశకుడైన విఘ్నేశ్వరుని సహృదయపూర్వకంగా శతసహస్ర నమస్సులతో వేదికపై ఆహ్వానిస్తూ ప్రార్థనా గీతంతో వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. మూషికవాహన మోదకహస్త చామరకర్ణ విలంబిత సూత్ర వామన రూప మహేశ్వర పుత్ర విఘ్న వినాయక పాద నమస్తే. మూషికవాహన మోదకహస్త చామరకర్ణ విలంబిత సూత్ర వామన రూప మహేశ్వర పుత్ర విఘ్న వినాయక పాద నమస్తే. ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా.
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఇలా సైడ్ రా బ్రదర్. సార్ ఇది ఆ పక్క నుంచి ఈ పక్క ఈ పక్క ముందుగా మా విక్టరీ చిన్నారులు ప్రదర్శించబోయే ప్రార్థనా నృత్యమును తిలకించగలని ఆశిస్తున్నాము. మొదటగా గణపతి శ్లోకంతో మన ముందుకు వస్తున్నారు మన చిన్నారులు.
థ్యాంక్ యూ. రెడీ కూర్చున్నాను. రెడీ అలా అలా తర్వాత సరస్వతి శ్లోకంతో మన ముందుకు రాబోతున్నారు మా విక్టరీ చిన్నారులు. श्रीप्रदा पद्मनिलया पद्माक्षी पद्मभक्त्रदा
ఈ సాంగ్ తర్వాత కార్యక్రమం మొదలవుతుంది.
అన్నా ఎప్పుడు నువ్వు కనపడుతున్నా వీడియోలో కట్టవాడు రావాక ఫోటోస్ లో ఆయన చెప్పాడు నరసింహారెడ్డి గారిని కరతాళ ధ్వనులతో సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. బొమ్మ కనపడుతున్నాడు ఆయనకి. వినమ్రుడు, నిరాడంబరుడు, వర్కింగ్స్ వర్షిప్గా భావించి తన విద్యుత్ ధర్మమును నిర్వర్తిస్తున్న రాజంపేట రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ అయిన గౌరవనీయులు శ్రీ వి ప్రభాకర్ పిల్లయ్య గారిని విక్టరీ హై స్కూల్ 24వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా కరతాళ ధ్వనులతో సాదరముగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. సామాన్య కుటుంబంలో జన్మించి తన దృఢ సంకల్ప బలంతో చిన్న వయసులోనే డిఎస్పీగా ఎంపికై అవిరల కృషితో దృఢ చిత్తముతో సమర్థవంతముగా లా అండ్ ఆర్డర్ ను పర్యవేక్షిస్తున్న రాజంపేట డిఎస్పీ గారైన యంగ్ అండ్ డైనమిక్ గౌరవనీయులు శ్రీ వి అరవింద్ బాబు గారిని గౌరవ అతిథిగా కరతాళ ధ్వనులతో సాదరముగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. నిత్య ప్రసన్నశీలుడు, కోడూరు ప్రజలకు సదా అందుబాటులో ఉండే ప్రజాసేవయే ఏకైక లక్ష్యముగా భావించి విధులను నిర్వహిస్తున్న కోడూరు మండల తహసీల్దార్ గారైన గౌరవనీయులు శ్రీ జి గౌరీశంకర్ గారిని ప్రత్యేక అతిథిగా కరతాళ ధ్వనులతో సాదరముగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. సహృదయుడు, ప్రజల శ్రేయోభిలాషి, నిగర్వి, పనియే దైవంగా భావించి తన విద్యుత్ ధర్మాన్ని సక్రమంగా నిర్వహిస్తున్న కోడూరు మండల ఎండిఓ గారైన గౌరవనీయులు శ్రీ ఎంపీ కృష్ణయ్య గారిని ప్రత్యేక అతిథిగా కరతాళ ధ్వనులతో సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. హలో గురు బాంధవుడు, విద్యా వినయ భూషితుడు, సరస్వతీ పుత్రులైన కోడూరు మండల విద్యాధికారి అయిన గౌరవనీయులు శ్రీ పి రామయ్య గారిని ప్రత్యేక అతిథిగా కరతాళ ధ్వనులతో సాదరముగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. మార్క్స్ కొట్టాలి. చూడు ఏదైనా ప్రాంతంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే ఆ ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ సక్రమంగా నిర్వర్తింపబడాలి. అలా మన కోడూరులో లా అండ్ ఆర్డర్ సక్రమంగా పర్యవేక్షిస్తూ అనతి కాలంలోనే కోడూరు ప్రజల మన్నలను పొందిన సమర్థులు కోడూరు పట్టణ ఎస్ఐ గారైన గౌరవనీయులు శ్రీ కె రామచంద్ర గారిని ప్రత్యేక అతిథిగా కరతాళ ధ్వనులతో సాదరంగా వేదికపై ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. వెన్నెముకై నిరంతర కృషివలుడు, గొప్ప సృజనశీలి, విద్యార్థులను తన ఆత్మీయులుగా భావించి సదా వారి విద్యాభివృద్ధికి పాటుపడే విక్టరీ హై స్కూల్ ప్రిన్సిపాల్ గారైన గౌరవనీయులు శ్రీ విక్టరీ రామకృష్ణారెడ్డి గారిని కరతాళ ధ్వనులతో సాదరముగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. చూసుకోండి
వాళ్ళంతా నీకెళ్ళే చూస్తున్నారు. అవునా? అయితే దీనిలే నువ్వే చూసుకోక. విద్యా వార్షిక ప్రణాళికను పటిష్టంగా అమలు పరుస్తూ విక్టరీ విజయాలలో తమ వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తూ అటు యాజమాన్యానికి ఇటు తల్లిదండ్రులకు వారధిగా నిలిచిన విక్టరీ హెడ్ మాస్టర్ అయిన గౌరవనీయులు శ్రీ మహమ్మద్ హుస్సేన్ గారిని వార్షిక నివేదికను సమర్పించవలసిందిగా కోరుకుంటున్నాము. Good evening, all of you. Respected chief guests of this annual day celebrations, other distinguished guests, the correspondent, the principal of the Victory High School, respected parents and beloved students, good evening to all of you on the joyful occasion of this 24th annual day summit. Here, I feel very glad to present you the academic report of our esteemed institution. Establishment of school. The school was started in the year 1991 to cater up education needs of the rural people of Kodur and the surrounding villages. To provide such good education, the school was started with nearly 87 students. Academic progress. Since the year of its inception, the school has been getting excellent results in 10th class public examination. Victory School students have been one of the top position in Kodur town since 2006 for a consecutive years getting town first. Our recent achievements: SSC 2013, 10 out of 10 GPA state grade, 9.8 out of 10 7 students. SSC 2014, 10 out of 10 GPA, 3 students. 9.88 out of 10 GPA, 9 students. Above all, a great achievement our school got this year. 4 our students received Pratibha Puraskar in Honorable CM in Tirupati, 27th February. We feel a little bit proud announced that has been become a customary to our school to have admissions into the most prestigious institution in AP, the IIIT, every year since its establishment. All these achievements were possible only by the great support and encouragement for all sorts of our, especially the parent. We never felt what we had done was almost over, but we shall try to do in future to what we can do. In the last year, 2013-14, 173 students appeared for SSC exams and 99% of them succeeded in their exams. Present strength in this academic year 2014 and 15, the school is running with 1,454 students in the main campus and 385 in our branch located in Ankamanagar. The students are guided by 74 teaching and non-teaching staff. For our success, we seek a good cooperation for parents and our well-wishers in near the future also. I thank to our teaching and non-teaching staff. We are striving hard to make all the programs successful. I thank to all the students and the parents who have given their support in me achieving good results in our school. I thank to management for giving me this opportunity of serving to the prestigious institution. I thank once again to all the guests for giving me this opportunity to present this academic report. Jai Hind, Jai Hind. Thank you, sir. నిగర్వి కార్యదీక్ష దక్షత కలిగి సుదీర్ఘకాలంగా ఎందరో విద్యార్థులను సమున్నత శిఖరాలకు చేర్చిన మన ప్రియతమ ప్రిన్సిపాల్ గారైన గౌరవనీయులు శ్రీ వెట్టేరి రామకృష్ణారెడ్డి గారిని సభకు అధ్యక్షత వహించి సభా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇద్దరు నీ వైపు చూస్తున్నారు. నేను దీన్ని కన్వే చేసుకోను గమ్మంటాను. నేను చెప్తాను ఇట్లా ఇక్కడ చూడండి చెప్తాను. ఈనాటి విక్టరీ హై స్కూల్ 24వ వార్షికోత్సవ
వేడుకకి ఇచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి పెద్దలు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాజంపేట ఆర్డీఓ గారైన వి ప్రభాకర్ పిల్లయ్య గారికి, అలాగే అవర్ హానరబుల్ గెస్ట్ డిఎస్పీ గారు వి అరవింద్ బాబు గారికి, స్పెషల్ గెస్ట్ ఎంఆర్ఓ గారు గౌరీ శంకర్ గారికి, ఎండిఓ గారైన కృష్ణయ్య గారికి, ఎంఈఓ గారైనటువంటి రామయ్య గారికి, కోడూరు ఎస్ఐ గారైన కె రామచంద్రయ్య గారికి, మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలకి, విద్యార్థుల తల్లిదండ్రులకి, మీడియా మిత్రులకి, మా శ్రేయోభిలాషులకి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే గత 24 సంవత్సరాల నుంచి చిన్న స్థాయి నుంచి ప్రారంభించబడినటువంటి విక్టరీ హై స్కూల్ అనేక దశలను దాటుకొని అనేక సమస్యల నుంచి ఛేదించి ఈనాడు కోడూరులో ఒకనొక పెద్ద సంస్థగా అందరి ఆదరాభిమానాలని సంపాదించి రిజల్ట్స్ పరంగా కావచ్చు, మరి విద్యార్థుల సంఖ్యతో పోలిస్తే కావచ్చు, ఏ విషయంలో చూసినా విక్టరీ హై స్కూల్ అంటే నెంబర్ 1 అనే సంస్థని తీర్చిదిద్దగలిగామంటే ఇదంతా మా పైన చూపించినటువంటి ఆదరాభిమానాలు, మాకు సహకరించినటువంటి ఉపాధ్యాయులు, మాకు సహకరించినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు, మాపై నమ్మకం ఉంచినటువంటి అందరికీ ఈ సందర్భంలో ఈ 24వ సంవత్సరపు వేడుకల్లో మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మా మీడియా మిత్రులంతా కోరేటటువంటిది ఇప్పుడే లేట్ అయిందని అంటున్నారు. అందుకని కొంచెం సహకరించి కనీసం స్నాప్ పరంగానే యూ డోంట్ మైండ్ మా ఆర్డీఓ గారిని ఒకసారి మైక్ పట్టుకుంటే జస్ట్ స్నాప్ తీసుకున్నామంటారా కంటే చెప్తాను. కాబట్టి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైనటువంటి గౌరవనీయులు శ్రీ వి ప్రభాకర్ పిల్లయ్య గారు సభను ఉద్దేశించి, విద్యార్థులను ఉద్దేశించి, ఈ 24వ వార్షిక వేడుకలను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు, అతిథులు, ముఖ్య అతిథులు, వేదిక ముందున్న తల్లిదండ్రులకు, పిల్లలకు, ఇక్కడ విచ్చేసిన మీడియా వాళ్లకు అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ వార్షికోత్సవానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ పిల్లలందరూ కలిసి ముందుగా నిర్వర్తించిన అనేకమైన సాంస్కృతిక కార్యక్రమాలు, వాళ్లకు కావలసిన ప్రైజులు, సర్టిఫికెట్లు, వాళ్ళు సాధించిన ఘనత, ఇవే కావాల్సినవి. నిజంగానే ఇందాక మన ప్రిన్సిపాల్ లేదా హెడ్ మాస్టర్ చెప్పినట్టుగా మైక్ పెట్టుకుంటే చాలు సార్, ఫోటో తీసుకుంటారు, మీతో ఉపన్యాసాలు ఎవరు వినే స్థితిలో లేరని చెప్పినాడు ఆయన. నిజం కూడా కరెక్టే. అంటే ఇక్కడ పిల్లలు ఆశించేది వాళ్ళు ఇంతవరకు ఈ 8 నెలలో, 9 నెలలో, లేకపోతే 160 రోజులు, 120 రోజులు చదువుకున్న చదువుతో పాటుగా ఏదో ఒకటి వాళ్ళు ఒక ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తుంటారు. చదువులోనూ, క్రీడల్లోనూ, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ, లేకపోతే మన్ననలతోనూ ఏదో ఒక దాన్ని సాధించుంటారు. ఆ సాధించిన ఘనతను అందరి ముందు, అందరి తల్లిదండ్రుల ముందు ఆశించిన విధంగా పొందాలనేదే ముఖ్య ఉద్దేశం. ఈ విక్టరీ కళాశాల గతంలో కూడా ఒకసారి
ఈ కళాశాల ప్రోగ్రామ్ కు రావడం జరిగింది. సంతోషము. ఎక్కడి నుంచో సుదూరం నుంచి, ఇక్కడి నుంచి అందరు పిల్లలు విజయవాడ, గుంటూరు, తర్వాత హైదరాబాదు, చెన్నై ఇట్లా వెళ్ళి చదువుకునే దానికి వెళ్తారు. అక్కడి నుంచి మనం వచ్చి ఇక్కడ ఏదో ఒక విద్యా సంస్థను ఏర్పాటు చేస్తే ఇక్కడ ప్రాంతం వాళ్లకు మనము విద్యాభివృద్ధికి ఉపయోగపడతాము అనే మంచి ఉద్దేశంతో మన నరసింహారెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఒక విద్యా సంస్థను ఏర్పాటు చేసి 24 వసంతాలు అయిన తర్వాత 24వ దాంతో ఇక్కడ కళాశాల వార్షికోత్సవాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషము. ఇక్కడ ప్రజలు కూడా ఆదరించి ఇక్కడ పిల్లలకు కావలసిన ప్రోత్సాహాన్ని నరసింహారెడ్డి గారు ఇస్తున్నారంటే దాన్నే విక్టరీగా మనము గుర్తించవచ్చు. అంటే నిజంగానే చెప్పాలంటే సొంత ఊర్లో ఉద్యోగం చేసినా, సొంత ఊర్లో ఏ పని చేసినా అది విక్టరీ కాదు. ఎందుకంటే అతను ఆ ప్రాంతంలో ఏం చేస్తున్నాడో దాన్నే గుర్తిస్తాడు. మనం బయటికి వెళ్ళి బయట ప్రాంతంలో అన్ని రకాల పనులు చేస్తేనే ఆ పనులకు మన్నన జరుగుతుంది, ఉత్సాహం వస్తుంది, మనకు కూడా ఉత్సాహం వస్తుంది. అందుకే నరసింహారెడ్డి ఎన్నుకున్న పద్ధతి, పనితనము, విద్యాభివృద్ధి ఇవన్నీ కూడా మంచి ఆలోచన. దానికి భగవంతుడు మంచి ఆశీస్సులు ఇవ్వాలని, ఈ వీళ్ళ పిల్లలకందరికి కూడా మంచి భవిష్యత్తు వచ్చేట్టుగా అన్ని రకాల సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటున్నాను. అదే కాకుండా ఇప్పుడంతా కాన్సెప్ట్ స్కూల్ మెథడ్ వచ్చినాయి. ఈవెన్ ఎల్కేజీ కన్నా కింద ఉండే పిల్లలు, అంటే నర్సరీ, ప్రీ కేజీ చదివే పిల్లలు కూడా కంప్యూటర్ యుగంలోకి వెళ్ళిపోయినారు. ల్యాప్టాప్లు, తర్వాత స్మార్ట్ ఫోన్స్ ఇలాంటివన్నీ తీసుకొని చాలా మంచి నాలెడ్జ్ ఉండేట్టుగా తయారవుతున్నారు. కాబట్టి ఇప్పటి నుంచి కూడా చిన్నతనం నుంచే 1వ తరగతి కన్నా ముందుగానే కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేసి ఇంకా కొంచెం మంచి ఎడ్యుకేషన్ వచ్చేట్టుగా వివిధ స్థాయిల్లో ఏర్పాటు చేసేట్టుగా చూడాలని, 10th క్లాస్లోనే వాళ్లకు మంచి ఉద్యోగం వచ్చేంత స్థితికి ఎదుగుగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ సూచనలంతా కూడా ఆలోచించి తన ఆదాయము, తన యొక్క వ్యయము అనే దానికి దూరంగా ఉంటూ ఎప్పుడైతే చేస్తారో అలా చేసేటప్పుడే దానికి ఎక్కువ విలువ ఉంటుందని గుర్తుంచుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన యాజమాన్యానికి నమస్సుమాంజలు తెలియజేస్తూ చూస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు గౌరవనీయులైనటువంటి ఆర్డీఓ గారు విద్యార్థుల్ని మరియు యాజమాన్యంగా మమ్మల్ని వారు ఇచ్చినటువంటి ఆశీస్సులు, ఈ ఆశీస్సులు ఫలించి రాబోయే ఎస్ఎస్సి 2015లో కూడా ఇలాగే మంచి ఫలితాలు రావాలని, ఆ ఫలితాలు రాబోయే ఇదే వేదిక పైన ఆ ఫలితాలు సాధించినటువంటి వాళ్ళకి ఇదే అతిథుల చేతుల మీదుగా సత్కారం చేసే అవకాశం కలుగుతుందని భావిస్తూ తర్వాత కార్యక్రమంలో మన డిఎస్పీ గారు అయినటువంటి మనకు కొంచెం వేరే పనిలో పోవాల్సి వస్తుంది కాబట్టి డిఎస్పీ గారిని ప్రసంగించి విద్యార్థులకి ఒక సందేశం అందించవలసిందిగా కోరుతున్నాం. గుడ్ ఈవినింగ్ టు ఆల్. విక్టరీ స్కూల్ 24th యాన్యువల్ డే సెలబ్రేషన్స్ కి ఇచ్చేసిన గౌరవనీయులు రాజంపేట ఆర్డీఓ గారికి, ఇతర అధికారులకు, అనధికారులకు, స్కూల్ మేనేజ్మెంట్ కు, తల్లిదండ్రులకు, విద్యార్థులకు, మీడియా వారికి అందరికీ కూడా శుభాభివందనాలు. ఈ సందర్భంగా మరి ముఖ్యంగా నరసింహారెడ్డి గారిని, తర్వాత రామకృష్ణారెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. వారు ఇతర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి చాలా విలువైన సేవను అందిస్తున్నారు. అందుకు గుర్తింపుగా ఇక్కడ కోడూరు ప్రజలు వారి సేవను ఆదరించి 24 సంవత్సరాలుగా వీళ్ల ద్వారా లబ్ధి పొందుతూ మంచి విలువతో కూడిన విద్యను పొందుకుంటున్నారు. అందరిని బట్టి తల్లిదండ్రులను,
విద్యార్థులకు అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాము. అయితే ఈ సందర్భంగా నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే అందరూ కూడా ఇంకా ఇది ఎంటర్టైన్మెంట్ మూడ్ లో ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులకు ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను. నేను జాగ్రత్తగా గమనించండి. పిల్లలు ఏ విధంగా ఉంటారు అనేది భవిష్యత్తులో అది మన చేతుల్లో ఉంటుంది. కేవలం మనము స్కూల్కి పంపించాము, విద్యాబుద్ధులన్నీ కూడా ఉపాధ్యాయులు నేర్పిస్తారు అనేది భావన కరెక్ట్ కాదు. పిల్లలు భవిష్యత్తులో ఏమవుతారు అంటే ఎటువంటి మార్గంని అనుసరిస్తారు అనేది చాలా వరకు తల్లిదండ్రుల మీద ఉంటుంది. ఉదాహరణకు ఒక విషయం చెప్తాను. ఒక తండ్రి కొడుకుతో అంటుంటాడు, బాబు జాగ్రత్తగా చూసినాడు కింద పడిపోతావేమో అని. అంటే ఆ కొడుకు అంటాడు, నువ్వు జాగ్రత్తగా నడువు, ఎందుకంటే నీ అడుగుజాడల్లోనే నేను వస్తున్నాను కాబట్టి నువ్వు జాగ్రత్తగా నడిస్తే నేను జాగ్రత్తగా నడుస్తాను అంటాడు. కాబట్టి ఇది గమనించండి, తల్లిదండ్రులు మనం ఏ మార్గంలో పయనిస్తామో పిల్లలు కూడా అదే మార్గంలో పయనిస్తారు. పిల్లల మీద ఎక్కువగా ప్రభావం చూపే అంశాలు తల్లిదండ్రులలోనే ఉంటాయి. కాబట్టి ఈ సందర్భంగా ఈ చిన్న విషయాన్ని గమనిస్తే మన పిల్లలు మంచి పౌరులుగా వారు ఎంచుకున్న మార్గాల్లో విజయపదంలో నడుస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పటివరకు మనకు సందేశాన్ని అందించినటువంటి డిఎస్పీ గారు అయినటువంటి అరవింద్ బాబు గారు గతంలో మన స్కూల్కి ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. వారి యొక్క సందేశం ఇటువంటి సందర్భంలో ఎవరో కూడా వినేటటువంటి మూడ్లో ఉండరనే ఉద్దేశంతో స్కూల్కి పిలిపించి వారి చేత 10th క్లాస్ వాళ్ళకి ఒక మంచి సందేశం ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా బాగా ఇన్స్పైర్ అయ్యారు. చిన్న వయసులోనూ సామాన్య కుటుంబంలో నుంచి వచ్చి ఉన్నత స్థితికి చేరటం అనేటటువంటి స్ఫూర్తిని రగిలించడానికి వారి యొక్క ప్రసంగాన్ని కూడా మా విద్యార్థులకు అందజేయడం జరిగింది. దాని యొక్క ఫలితాలు కూడా మేము చూస్తున్నాం. వారి యొక్క ఆశీస్సులు విద్యార్థులకి అలాగే తల్లిదండ్రులకి వారు ఇచ్చినటువంటి సూచనలు పాటించగలిగితే రాబోయే సంవత్సరంలో విద్యార్థులు కూడా మరింత ఫలితాలు సాధిస్తారని, ఆ వేడుకని కూడా సార్ చేతుల మీదుగానే జరపాలని మేము ఆశిస్తున్నాం. తర్వాత కార్యక్రమంలో సారు వేరే పని మీద అసైన్మెంట్ ఉంది, పోవాల్సి ఉంది కాబట్టి వారికి మెమెంటోస్ ఇవ్వటం ఏర్పాటు జరుగుతుంది. కరస్పాండెంట్ గారి చేతుల మీదుగా వారికి విక్టరీస్ హై స్కూల్ తరఫున జ్ఞాపికను స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. నువ్వే తీసుకొని నిన్ను చూడమని చెప్తాను. నువ్వేం మాట్లాడవా, కూర్చోండి. తర్వాత కార్యక్రమంలో మన ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి కోడూరు ఎంఆర్ఓ గారైన గౌరీ శంకర్ గారు విద్యార్థులను ఉద్దేశించి సందేశం అందించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఈరోజు విక్టరీ స్కూల్ సెలబ్రేషన్స్ కి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఆటో సార్ గారికి, అలాగే డిఎస్ఓ గారికి, డిఎస్పీ గారికి, అలాగే కోడూరు ఎంపీడీఓ గారికి మరియు ఎంఈఓ గారికి మరియు ఆశించినటువంటి స్కూల్ యాజమాన్యం వారికి నా యొక్క నమస్కారాలు. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి తల్లిదండ్రులకి మరియు పాత్రికేయ మిత్రులకు మరియు ప్రజలకి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు.
పిల్లలందరికీ కూడా రాయక ఆశిస్తుంది. ప్రీ స్కూల్ గత 20 years గా ఎంతో అభివృద్ధి చెందుతూ విద్యార్థుల్ని సర్వతోముఖంగా అభివృద్ధి పరుస్తూ వారి యొక్క మంచి భవిష్యత్తుకు పునాదులు వేస్తూ ముందుకు తీసుకుపోతున్నారు. ఈ విధంగా ఇంకా పిల్లల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని, ఈ స్కూల్కి మంచి పేరు తేవాలని, మీరు రాబోయే 10th క్లాస్ ఎగ్జామ్లో మంచి ర్యాంకులు సాధించి ఈ స్కూల్కి మంచి పేరు తెస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కష్టపడి బాగా చదవండి, ధైర్యంగా. మీరు ఇంతవరకు చదివింది ఒక ఎత్తు అయితే, ఈ నెల రోజులు ఈ 2 నెలలు చదివింది చాలా ముఖ్యము. ఎటువంటి టైంని వ్యర్థం చేయకుండా ఉన్న సమయాన్ని ఉపయోగించుకొని చాలా బాగా చదవండి. మీరు తప్పనిసరిగా మంచి ర్యాంకు సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మన ఎంఆర్ఓ గారు గతంలో కూడా మా స్కూల్ని సందర్శించి వారు కూడా విద్యార్థులను ఉద్దేశించి ఇచ్చినటువంటి ఒక మెసేజ్ మాకు ఇప్పటికీ కూడా గుర్తుంది. వారు కూడా ఆ సూచనలు పాటిస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ వేదిక, ఈ సభ, పిల్లలు ఉండేటటువంటి ఉత్సాహంలో ఎవరూ కూడా ఎక్కువ టైం కేటాయించలేకపోతున్నందుకు మాకు కూడా బాధగా ఉంది. అలాగే తర్వాత కార్యక్రమంలో మన అతిథులు కోడూరు ఎండిఓ గారైనటువంటి ఎంపీ కృష్ణయ్య గారిని విద్యార్థులను ఉద్దేశించి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను సార్. ఈనాటి విక్టరీ పాఠశాల వార్షికోత్సవానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గారు, పాఠశాల యాజమాన్యం, అది తహసీల్దార్ గారు, ఎంఈఓ గారు, ఉపాధ్యాయులు, పేరెంట్స్, పిల్లల తల్లిదండ్రులు, ఇంకా ఇతరులు అందరికీ స్వాగతం, నమస్కారం అండి. పిల్లలకి శుభ ఆశీస్సులు. గతంలో కూడా ఈ పాఠశాలను మేము సందర్శించడం జరిగింది సంక్రాంతి సంబరాల సందర్భంగా. అంటే టైం లేదు కాబట్టి బ్రీఫ్గా టూ సెంటెన్సెస్. ఈ పాఠశాల అభివృద్ధి చెందిన విధానాన్ని మన పాఠశాల యాజమాన్య ద్వయము మీకు వివరించారు. చాలా చిన్న పాఠశాలగా మేము ఏర్పాటు చేసి ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నాము. అంటే ఒకరి మన నరసింహారెడ్డి సార్ కానివ్వండి, రామకృష్ణారెడ్డి సార్ కానివ్వండి, కృషి, కసి, పట్టుదల, ఈ 3 వాళ్ళలో ఉన్నాయి. కృషి, కసి, పట్టుదల సాధించాలనేటువంటి ఒక తపన. అందుకే వాళ్ళు సక్సెస్ అయ్యారు. పిల్లలు కూడా ఎవరినో రోల్ మోడల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ పాఠశాల యాజమాన్య ద్వయాన్ని, ఆ స్నేహ సంబరాన్ని, వాళ్ళలో ఉన్న కసి, కృషి, పట్టుదలను మీరు ఆదర్శంగా తీసుకుంటే చాలు. చాలా ఉన్నత స్థాయికి తప్పనిసరిగా మీరు వెళ్తారు. అలానే నెక్స్ట్ సంవత్సరం 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ ఫంక్షన్స్ కూడా ఈ పాఠశాల విద్యార్థులు ప్రతిభా అవార్డు సొంతం చేసుకొని ఒక మహోజ్వలమైనటువంటి భవిష్యత్తుకు నాంది పలకాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎనీహౌ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు విద్యార్థులకి సందేశం ఇచ్చినటువంటి కృష్ణయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, తర్వాత కార్యక్రమంలో నా ప్రియమైన గౌరవనీయులైనటువంటి కోడూరు ఎంఈఓ గారైన రామయ్య గారిని విద్యార్థులను ఉద్దేశించి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు పెద్దలు మన రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ సార్ గారికి, అలాగే మండల తహసీల్దార్ గారికి,
మా ఎంపీడీఓ గారికి, పాఠశాల యాజమాన్యానికి, ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకు, పిల్లల తల్లిదండ్రులకు, పాత్రికేయులకు నా హృదయపూర్వక నమస్కారాలు, పిల్లలకు ఆశీస్సులు. మేము ఎవరు ఏం చెప్పినా ఇప్పుడు తల్లిదండ్రులు కానీ వినే స్థితిలో లేరు. ఎందుకంటే మా పిల్లలు ఎలాంటి కార్యక్రమాలు డ్యాన్స్ చేస్తారు, ఏ పాటకు ఎలా వేస్తారు అనేటువంటి ఆలోచనలో ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి 2 మాటలు చెప్పి మేము విరమిస్తాను. ప్రస్తుతము మన నరసింహారెడ్డి గారు కానీ, రామకృష్ణారెడ్డి గారని 1991-92లో పాఠశాల ప్రారంభించినప్పుడు అప్పుడు నేను ఇక్కడే కోడూరులో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో పనిచేసేవాడిని. మీరు ఎక్కడి నుంచో వచ్చారు కదా, ఇక్కడ స్టాండర్డ్ గా నిలుస్తారా, పిల్లలు మేము చేర్పించినట్టయితే ఆ పిల్లల పరిస్థితి ఏమవుతుంది అని మేము క్వశ్చన్ చేస్తే, మీరు చూడండి సార్, మేము ఏ విధంగా కోడూరులో మా ప్రపంచనాన్ని విజృంభిస్తాము అని ఆ రోజు చెప్పిన మాట ఈ రోజు వరకు వీళ్ళు నిలబెట్టారు. వాళ్ళకి మనం కోడూరు పురవాసులుగా ధన్యవాదాలు తెలపాలి వాళ్ళకి. ఎందుకంటే పిల్లల్ని చదివించడంలో వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు. ఆ పిల్లలు నైట్ స్టడీస్ కానీ ఏర్పాటు చేయడం, అలాగే ఈసారి వాళ్ళకి ప్రతిభా అవార్డ్స్, ఈ ప్రతిభా అవార్డ్స్ అనేటి ఎవరో మండల లెవెల్లోనో జిల్లా లెవెల్లోనో ఏర్పాటు చేసేటివి కాదు. ఇది స్టేట్ లెవెల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాటు చేసినటువంటి ప్రతిభా అవార్డ్స్. ఇవి 4 వచ్చాయి. ఈ సంవత్సరం ఒక 20,000 మెడల్, వాళ్ళకి సర్టిఫికెట్ ఇస్తే ప్రతి సంవత్సరం పీజీ వరకు కూడా వాళ్ళకు 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ప్రభుత్వం నుంచి అందుతుంది. మరి ఇలాంటి ప్రతిభా అవార్డ్స్ ను తీసుకొని ముందుకు పోతున్నటువంటి మన యాజమాన్యానికి మనం కృతజ్ఞత తెలపాలి. అలాగే ఇప్పుడు క్వశ్చన్ పేపర్ మోడల్ 10th క్లాస్ లో మారింది. ఇది తల్లిదండ్రులు పూర్తిగా గమనించి ఇంటి దగ్గర, మేము ఈ మధ్య గవర్నమెంట్ పాఠశాలలో పనిచేసేటువంటి పిల్లలు రాత్రులు టీవీ దగ్గర ఉన్నారా, చదువుతున్నారని తిరుగుతున్నాం 7 నుంచి 9 దాకా. చూస్తే చాలా మంది తల్లిదండ్రులు టీవీ పెట్టారు, పిల్లల్ని ఆ పక్కనే కూర్చోబెట్టుకుని ఉన్నారు. మరి వాళ్ళు ఎలాగా కాన్సన్ట్రేషన్ వస్తుంది? కాబట్టి దయచేసి ఆ టీవీని ఈ 20 రోజులు, ఈ నెల 26 నుంచి పరీక్షలు మొదలవుతాయి కాబట్టి ఆ పిల్లలకు టీవీని దూరంగా, తర్వాత వాళ్ళ దగ్గర సెల్ ఫోన్ లేకుండా చేస్తే వీరు తల్లిదండ్రులుగా వాళ్ళకి ఎంతో సహాయం చేసినటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ 10వ తరగతి పిల్లలను ఈ కొద్ది రోజులు 45 వచ్చేవాడిని, ఈ కొద్ది రోజులు మీరు వాళ్ళ టీచర్స్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం చదివితే 45 వచ్చేవాళ్ళు 55, 70 కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి కష్టపడి చదివించేటట్టు మీరు ఏర్పాటు చేయాలి. అలాగే సక్రమైనటువంటి ఆహారాన్ని కూడా వాళ్ళకి ఇవ్వాలి. మరి ఇంకో చిన్న విషయం ఏంటంటే, మేము ఈ మధ్య ఒక ఫంక్షన్ ఏర్పాటు చేస్తే మా గవర్నమెంట్ స్కూల్లో కొంతమంది ఆడపిల్లలు ఏం చెప్తున్నారంటే, మగపిల్లలను అయితే ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తున్నారు, ఆడపిల్లలను అయితే గవర్నమెంట్ స్కూల్లో చేర్పిస్తున్నారు. ఈ వివక్షత అయితే చూపించద్దండి దయచేసి. ఎందుకంటే ఆడపిల్లలే ఈ రోజు చదువుకుని అన్ని రంగాల్లో చాలా ముందుకు పోతున్నారు. కాబట్టి ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒకే పద్ధతిలో చదివించాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను.